యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన వరుణయాగంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఆలయంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ బీర్ల ఐలయ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేసి లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, చెరువులు, కుంటలు, జలాశయాలు నిండి ప్రజలకు ఎలాంటి నీటి ఇబ్బందులు లేకుండా ఉండాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఈవో భవానీ శంకర్, ఆలయ అధికారులు, మున్సిపల్ చైర్మన్ వాణి భరత్ గౌడ్, చీరా శ్రీశైలం, బాలరాజు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి జల దిగ్బంధం చేస్తూ 3 రోజులు కూడా వాళ్ళు బయట కాలు పెట్టకుండా ఎవరిని లోనికి రానివ్వకుండా ఈ రోజుతో పూర్ణాహుతితో ఆ యొక్క వరుణయాగము పూర్తి చేయడానికి మరి నన్ను పూర్ణాహుతి కోసం ఆహ్వానించడం జరిగింది. ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఈ గుట్ట మీద నేను కూడా ఇందులో పాల్గొనాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారు, విప్ గారు, వారు, చైర్మన్ గారు, మరి నేను, ఇతర డైరెక్టర్స్ కొంతమంది వచ్చారు. అందరం కూడా వచ్చి ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమం పూర్తి చేసుకోవడం జరిగింది. దాదాపు 30 నుంచి 35 మంది వేద పండితులు, మరి పురోహితులు, అదేవిధంగా చాలామంది బ్రాహ్మలు, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని హోమం చేసి ఈరోజు దాన్ని సంపూర్తిగా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడం జరిగింది. మేము ఏ రోజైతే హోమం స్టార్ట్ చేసామో ఆ రోజు నుంచే కొంచెం కొంచెం మబ్బు రావడము, చినుకులు పడడం మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజుతో యాగం పూర్తయింది కాబట్టి వర్షం కూడా బాగా రావాలి అని చెప్పి ఆ వర్ణదేవుణ్ణి మేము ప్రార్థిస్తూ, మరి ఎప్పుడూ కూడా మనందరికీ కూడా తెలుసు సనాతన ధర్మంలో యాగాలకు ఒక విశిష్టమైనటువంటి స్థానం ఉంది. మరి అదేవిధంగా వర్ణయాగం ప్రకృతి సమతుల్యత, సకాలంలో వర్షాలు కురవని టైంలో చేసేటువంటి, అంటే గతంలో పూర్వకాలంలో రాజులు కూడా వర్ణయాగం జరిపించేవాళ్ళు వర్షం రాకపోతే. మరి వరుణుడు జలాలకు అధిపతి. దేశంలో, రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఈ యాగం నిర్వహిస్తారు. యాదాద్రి వంటి మహాపుణ్యక్షేత్రంలో ఈ యాగం నిర్వహించడం ఎంతో ఆధ్యాత్మికత ప్రాధాన్యత కలిగిన విషయం. వేద పండితులు వేద మంత్రోచ్చరణలతో యాగాన్ని నిర్వహించడం ద్వారా భారతీయ వేద సాంప్రదాయాన్ని పరిరక్షిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ప్రకృతిని గౌరవించడం, నీటి ప్రాముఖ్యతను గుర్తు చేయడం, ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తీసుకు